అందరికీ నమస్కారం. రాత, కోత, వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే ఈనాడు పత్రికతో మనం ప్రారంభిస్తే ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ముఖ్య కథనాల్లో మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం. ఆసియా కప్ గ్రూప్ 4 మ్యాచ్లో నిన్న పాకిస్తాన్ జట్టుని టీమిండియా చిత్తు చేసిందనే చెప్పొచ్చు. ఏ దశలో కూడా చేజింగ్లో టీమిండియా తడబడలేదు. ఓపెనింగ్ అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ 105 రన్స్, అది కూడా 10 ఓవర్ల లోపులోనే సాధించడంతో ఆ తర్వాత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించే అవకాశం దక్కింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు కాంబినేషన్ అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్తో టీమిండియాను గట్టెక్కించారు. అంతకుముందు పాకిస్తాన్ కూడా బ్యాటింగ్లో బాగా చేసినప్పటికీ టీమిండియా ఫీల్డింగ్ మాత్రం చాలా పేలవంగా కనిపించింది. అభిషేక్ శర్మ 2 క్యాచ్లు, గిల్ 1 క్యాచ్, అలా కులదీప్ యాదవ్ మరో క్యాచ్, ఇట్లా ఫీల్డింగ్ అయితే చాలా పేలవంగా కనిపించింది. మొత్తంగా ఏమైనా గ్రూప్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ని మరోసారి ఈ కప్పులోనే రెండోసారి ఓడించింది. అంతకుముందు ఆదివారం, నిన్నటి ఆదివారం వరుసగా 2 ఆదివారాల పాటు పాకిస్తాన్ జట్టుకి భంగపాటు తప్పలేదు. అదే సమయంలో 2 జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఇంకా కొనసాగింది. నిన్నటి మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ సేన కనీసం కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆనవాళ్లు లేవు. మొత్తంగా నిన్న అద్భుతమైనటువంటి ఆట తీరుని టీమిండియా ప్రదర్శించింది బ్యాటింగ్లో. ఇక నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. 29న పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు. శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈసారి 11 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. చాలా పెద్ద సంఖ్యలో విజయవాడకి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టు అధికార యంత్రాంగం చెప్తుంది. ప్రతి ఇంటా పండగ. జీఎస్టీ, ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్ల రూపాయల మేర ఆదా. ఆ డబ్బుతో కలల్ని నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వవైభవం తీసుకురావాలి. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. తయారీ రంగం, స్వదేశీ ఇవన్నీ ప్రభుత్వానికి మాటలకే పరిమితం అవుతున్నాయి. ఎందుకంటే మనం గడిచిన 30 ఏళ్ల చరిత్ర చూస్తే దాదాపు 18 ఏళ్ళు బీజేపీ పాలనలోనే నడిచింది. వాజ్పేయి 6 ఏళ్ల పాలన, మోదీ 12 ఏళ్ల పాలన, 18 ఏళ్ళు బీజేపీయే ఈ దేశాన్ని ఏలింది. కానీ మరి స్వదేశీ ఏవైంది? తయారీ రంగం ఎందుకు పట్టించుకోలేదు? ఈ దేశంలో అన్ని రకాల సమస్యలకి ఎందుకు కారణమయ్యారు? జీఎస్టీని 2017 నుంచి 2025 వరకు జనం ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని కూడా పేరు వచ్చి అలాంటి ట్యాక్స్ ఇప్పుడేదో ఉద్ధరించినట్టుగా చెప్తున్నారు. మరి ఈ తగ్గుదల ఎంత మేరకు జనానికి ఉపశమనం అవుతుంది అన్నది చూడాలి. అమల్లోకి వచ్చింది అది ఆ జీఎస్టీ స్లాబుల సడలింపు ఎంతెంత ప్రయోజనం దక్కుతుంది జనానికి అన్నది మనం చూడాలి. ఇక $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు. అమెరికా ఎందుకో ఏ విషయంలోనూ కూడా ముందొక నిర్ణయం తర్వాత ఒక నిర్ణయం, ఏ స్టాండ్ మీద కూడా లేకుండా అటు ఇటు గందరగోళం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత గందరగోళంగా ఉందో పాలనాపరంగాను రాజకీయంగాను ఆ దేశం అంతే గందరగోళంగా ఉందన్నది H1B వీసాల విషయంలో మరోసారి రుజువైంది. మొదటేమో అందరూ చెల్లించాల్సిందే H1B వీసా కోసం, రెన్యువల్లో కూడా కట్టాల్సిందే ఏటా $1,00,000 అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అది మార్చేసి అలా అవసరం లేదు, కొత్త వాళ్ళు మాత్రమే 21వ తారీఖు తర్వాత అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అని అంటున్నారు. చివరికి అది అమల్లోకి వచ్చేసరికి ఇంకెన్ని గింగిరీలు కొడతారో చూడాలి. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే శాసనసభలో నేడు వ్యవసాయంపై చర్చ. ఈ నెల 30లోగా SIR అమలుకు సిద్ధంగా ఉండండి. అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకి ఈసీ ఆదేశం. వాట్సాప్ గవర్నెన్స్ కొత్త ఆలోచన. నేడు రేపు విశాఖలో ఈ గవర్నెన్స్పై జాతీయ సదస్సు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల కీలక ప్రకటన. తీవ్రంగా వ్యతిరేకించిన ఇజ్రాయెల్ దురహంకార ధోరణిని ప్రపంచం నిరసిస్తోంది. అనేక దేశాలు ఖండిస్తున్నాయి. ఏకపక్షంగా ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగం మొత్తాన్ని ఆక్రమించేద్దాం అని చేస్తున్నటువంటి దురాగతాలకి ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా G7 దేశాలు కూడా నిరసిస్తున్నాయి అనడానికి నిన్న ఇంగ్లాండ్, కెనడా, అదేవిధంగా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ఒక ఉదాహరణ. ఆక్వాపై మరో పిడుగు. భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికాలో బిల్లు. ఇండియా ష్రింప్ యాక్ట్ను ప్రవేశపెట్టిన సెనేటర్లు. ఇండియాలో ఇప్పటికే ఆక్వా, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కుదేలైపోతోంది. మరింతగా దిగజారిపోయే ప్రమాదం అయితే దాపురిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తే ఈరోజు దసరా ఉత్సవాలకు సంబంధించి జీఎస్టీ జోష్ వచ్చిందనేటువంటి కథనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జీఎస్టీ కారణంగా జనాల్లో జోష్ వస్తుంది
చూద్దాం ఎంత జోష్ వస్తుందో. మీడియాలోను, ప్రచారంలోను, నేతల మాటల్లోనూ జోష్ అయితే ఉంది. వాస్తవానికి ఆ జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇంతే చెప్పారు, ఒక అర్ధక్రాంతి అని, ఇంకా పూర్తి స్వతంత్రం వచ్చేసినట్టేనని, ఇక పన్నుల్లో పూర్తి స్థాయి సంస్కరణలు జరిగిపోయినట్టని ఒకటి కాదు రకరకాలుగా ఇదే మోదీ ప్రభుత్వం చెప్పింది. కానీ జనానికి ఆచరణలోకి వచ్చేసరికి వడ్డన, వాయింపు, నడ్డి విరిచే పనే జరిగింది. ఇప్పుడు ఎంత జరుగుతుందో చూడాలి. ఇక బరిలోకి భారతి, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా, జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు. వాస్తవానికి వైఎస్ భారతి ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయమైనటువంటి కామెంట్స్ కానీ, రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు కానీ నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే అన్నింటా భారత్ని ఇరికించే ప్రయత్నం చేయడం వీళ్ళకి ఒక ఆనవాయితీ. అదే చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఏదైనా మహిళల మీద ఎవరైనా కామెంట్ చేస్తే మహిళల్ని ఎట్లా అంటారా, రాజకీయాల్లో లేని మహిళల గురించి ఎట్లా రాస్తారా, ఇలా కోస్తారా అని రకరకాలుగా మాట్లాడతారు. మరి భారత్ ఏం అన్యాయం చేసింది? భారత్ ఏమి రాజకీయంగా ఎక్కడ ప్రత్యక్ష పాత్ర కనిపించిందా? వీళ్ళు ఇప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఎవరితోనో మాట్లాడారట ఫోన్లో. మాట్లాడితే ఇక అదొక నేరం అన్నట్టు, ఆమె ఏదో రాజకీయంగా తెర మీదకు వచ్చేసిందన్నట్టు, ఆమె మొత్తం పెత్తనం చేస్తుందన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చూడండి. మీడియా తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, తమకు గిట్టనప్పుడు మరోలా ఎట్టా సూత్రీకరిస్తుందో చూడండి. అదే నారా భువనేశ్వరి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆమె భర్త అరెస్ట్ అయినప్పుడు ఆ మొత్తం రాష్ట్రం అంతా పర్యటనలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు కారకులైనటువంటి చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి కారకులైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు పెంచుతున్నారు అనే ప్రచారం ఉంది. కానీ ఆమె అలా ఒత్తిళ్లు పెడుతున్నారు, ఆమె నేరుగా రాజకీయ ప్రవేశం చేసేసి అన్నింటి అధికార యంత్రాంగంలో వేలు పెట్టేస్తున్నారని ఎక్కడ రాయలేదు. కానీ భారత్ గురించి ఈ పత్రికలు ఎట్లా రాస్తున్నాయో చూడండి. అంటే మీడియా చేతుల్లో ఉంటే ఎవరిని ఎట్టయినా చిత్రీకరించవచ్చు, ఎవరిని ఎట్టయినా దుమ్మెత్తిపోయొచ్చు, బురద జల్లొచ్చు అనడానికి ఇది ఒక సంకేతం. నిజంగా భారతి రాజకీయ ప్రవేశం చేసి, రాజకీయంగా ఒక ప్రకటన చేసి, రాజకీయంగా ఎందులోనైనా ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్ష పాత్ర ఉంటే ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆమె ఎక్కడ ఏనాడు రాజకీయంగా ప్రత్యక్ష పాత్రకి సిద్ధమైనటువంటి దాఖలాలు లేవు. అయినా అదిగో ఆమెదే పెత్తనం. అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా రాశారు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఇక H1B రుసుము ఒక్కసారే 2.5 రెట్లు పెరిగిన ఖర్చు, జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం. వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం. వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద ఆంధ్రజ్యోతి వరుసగా కొద్ది రోజులుగా చాలా ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజల మీద భారీగా భారాలు మోపేయడానికి తగ్గట్టుగా ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తుంటే అందుకు పబ్లిక్ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసే ప్రయత్నంలో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉద్యోగుల జీతాలే ప్రభుత్వానికి భారం అంట. మరి ఉద్యోగుల జీతాలే భారం అనుకుంటే మరి ఉద్యోగుల సంగతి ఏంటి? వాళ్ళ కుటుంబాలకి మరి ఎట్లా? వాళ్ళ కుటుంబాలు గడవద్దా? మరి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం సర్వీస్ చేయించుకుని సర్వీస్ చేసినప్పుడు జీతం ఇవ్వాల్సి వస్తే ఇది చాలా భారంగా మారింది అంటే మరి ప్రభుత్వాలు ఎక్కడ వైఫల్యమైన చెందినట్టు? నాయకుల సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏమైనట్టు? వైఫల్యం వాళ్ళ విధానాల్లో కదా. విధానాలని నిరసించకుండా సిబ్బందికి జీతాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు బాబోయ్ అని గుండెలు బాదుకుని, లేదంటే పెన్షనర్లకి పెన్షన్లు ఇవ్వడమే చాలా ఇబ్బంది అన్నట్టుగా ఆందోళన పడిపోయి అసలు రేషన్ కార్డులు ఇవ్వడమే చాలా ఆ సమస్య అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దీని వెనక అసలు మతలబ్ ఏంటి? చాలా తీవ్రమైనటువంటి ఆలోచించాల్సినటువంటి అంశం. 70 ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖా కామెంట్స్ నిన్న చాలా వైరల్ అయింది. అసలు 70 ఏళ్ళగా ఈవీఎంలు ఉన్నాయా? బహుశా బీజేపీలో చేరితే అట్ట అవుతారా, లేకుంటే అట్లాంటి వాళ్ళు బీజేపీలో చేరతారా అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది నుంచి ఉదయిస్తుంది. 70 ఏళ్ళగా ఈవీఎంలు కాంగ్రెస్ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారంట, ఇప్పుడు బీజేపీ చేస్తే తప్పేంటి? ఆమె బరి తెగించి మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉంటాయి చూడండి. ఈవీఎంలు హ్యాక్ చేస్తే తప్పేంటి? ఇది ఆమె మాటల సారాంశం. ఎంతగా తమ దౌర్జన్యాన్ని, తాము ఈసీని మొత్తం కబ్జా చేసి ఎంత యథేచ్ఛగా ఎన్నికల వ్యవస్థని సాగిస్తున్నారో ఢిల్లీ సీఎం మాటలు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు, ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు.
కేసు నమోదైంది, విచారణ చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ గాలికి ఏటీఎస్లు వచ్చినా ఇదే తీరు, సర్టిఫికేట్ ఫీజు విడుదలకు జనవరిలోనే సీఎం ఆదేశం. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రక్షాళన అన్నట్టు ఎస్ఐఆర్ సంబంధించి 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్. ఇంకెందుకు రిటైర్మెంట్, ఆయన ఎలాగూ నాన్ బయోలాజికల్ అని చెప్పుకున్నారు కదా, అని చేసేది. పాక్కు సూపర్ పంచ్ అనేటువంటి కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సాక్షి పత్రికలో చూస్తే ఈరోజు సాక్షిలో యూరియా యాతన, ఒక్క కట్ట కోసం క్యూ లైన్లలో రైతన్నల పడిగాపులు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య 25 రోజులు పైగా కొనసాగుతుందండి. ఏదైనా ఒక సమస్య వస్తే ప్రభుత్వం అదిగో అక్కడి నుంచి యూరియా వచ్చింది, ఇదిగో గంగవరం పోర్టుకి షిప్ వచ్చింది, కృష్ణపట్నానికి వచ్చింది, ఇట్లా మాటలు చెప్తుందే తప్ప చేతల్లో కనీసం కూడా స్పందన లేదు. ప్రభుత్వం కళ్ళు అప్పగిచ్చి చూస్తుంది. వచ్చిన యూరియా ఏమో అక్కడ అధికార పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు యథేచ్ఛగా పక్కదారి పట్టించేస్తున్నారు. సాధారణ రైతుకు మాత్రం ఒక్క బస్తా యూరియా కోసం, ఒక కట్ట కోసం అలా పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి. మిడిల్ క్లాస్కి మెలోడీ, జిఎస్టీ తగ్గించడం వల్ల మిడిల్ క్లాస్కి చాలా ప్రయోజనం అన్నట్టుగా సాక్షి పత్రిక రాసింది. నిజంగా ఎంత ప్రయోజనమో చూడాలి. మాటలు చాలా చెప్తున్నారు, అది ఎంతవరకు వస్తుందో మనం గమనించాల్సి ఉంది. మరి అది దాని ప్రయోజనం ఎంత మేరకు దక్కుతుందన్నది ఇప్పటి వరకు ప్రశ్నార్థకమే. ఎందుకంటే జిఎస్టీ గురించి నాయకులు చెప్పే మాటలకి ఆచరణకి చాలా చాలా దూరం ఉంటుంది. ఇక విజయవాడ ఉత్సవం పిలుస్తుంది. 11 రోజుల పాటు ధూమ్ ధామ్ అన్నట్టుగా విజయవాడలో ఈ దసరా సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తున్నారు. 60 రోజులు సమావేశాలకు రాకపోతే అనర్హులే, లీవ్ ఆఫ్ ఆప్షన్, అడగకుండా గైర్హాజరైతే అంతే, జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకుని మాట్లాడాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆయన రూల్స్ తెలియకపోతే మీరు చెప్పి ఆయనకి అడిగినట్టుగా చెయ్యండి, కాకుంటే యాక్షన్ తీసుకోండి. 60 రోజులు పూర్తి అవ్వాలంటేనే ఇంకా 20 రోజులు సభా సమావేశాలు గడవాలి. 20 రోజులు గడవాలంటే వచ్చే బడ్జెట్ నాటికి కానీ పూర్తి కాదు. వచ్చే బడ్జెట్ అంటే 2026 మార్చి నాటికి కానీ అది జరగదు. అంటే అప్పుడు కానీ వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం కూడా రాదు, తీసుకోవాలనుకుంటే. విశాఖ విశ్వరూపం, పట్టణీకరణతో పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్. 2016లో 324 అపార్ట్మెంట్లతో ప్రారంభం. 2021, 2022లో అత్యధికంగా అపార్ట్మెంట్ల నిర్మాణం. చూడండి, విశాఖలో 2021, 2022లో అంటే రాజధానిగా ప్రకటించినప్పుడు ఒక్కసారిగా అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగింది. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ తగ్గినట్టుగా అధికారిక డేటా చెప్తుంది. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ కొంత తగ్గింది అనడానికి అపార్ట్మెంట్ల నిర్మాణం ఒక ఉదాహరణ. స్వర్ణ నారావారిపల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు. నారావారిపల్లె సీఎం సొంతూరికి అవార్డు వచ్చింది. పరకామణిలో చోరీ వివాదం, అసలు ఏం జరిగింది? ఓ గుమస్తా అవినీతి కదా, ఆ కేసు ఆసరాగా అక్రమ రాజీ, ఆస్తుల స్వాధీనం పేరుతో తిలాపాపం తలాపిడికిడు, వైసీపీ హయాంలో అక్రమాలు, టీడీపీ బీజేపీ నేతల విమర్శలు, కూటమి వచ్చాక విజిలెన్స్ విచారణ, ఈలోగా హైకోర్టులో పిల్, సిబిసిఐడి విచారణకు ఆదేశం, సిబిఐకి అప్పగించాలంటున్న వైసీపీ. పరకామణి లాస్ట్ ఇయర్ ఏమో కల్తీ నెయ్యి, ఇప్పుడు పరకామణి. ఆర్డీటీ సేవలు ఆగవు, నారా లోకేష్ చెప్పారు. ఆగకపోతే అందరికీ మంచిది, ఆగితే మాత్రం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవు. కశ్మీర్పై తేలకుండా శాంతి భ్రమే, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. అంగుళం కూడా ఇవ్వం, బగ్రామ్ ఎయిర్ బేస్ను అప్పగించాం, ట్రంప్ బెదిరింపులపై ఆఫ్ఘన్ రక్షణ శాఖ ప్రకటన, పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం అంటూ ఇక్కడ కొన్ని ప్రకటనలు మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో చూస్తే సమస్యలపై సమరశీల పోరాటాలంటూ అంగన్వాడీ సభలకు సంబంధించిన కార్యక్రమం, రాయల్టీ ప్రైవేటుకు గ్రానైట్ వసూళ్లను దక్కించుకున్న ఏఎంఆర్ 1130 కోట్లకు టెండర్. ఆఖరికి ఏది పబ్లిక్లో లేదండి. రాయల్టీ వసూళ్ళు ఒక మైను ప్రభుత్వం ప్రైవేటు వాడికి అప్పగించినప్పుడు వాళ్ళు చెల్లించాల్సినటువంటి రాయల్టీ సొమ్ము కూడా ప్రైవేటు వాళ్ళే వసూలు చేయడం. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్టు, ఎందుకన్నట్టు. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడబోతుంది, వాయుగుండం తుఫానుగా కూడా మారే అవకాశం ఉంటుంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఉపసంహరించండి, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి, సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్. కొత్త దరఖాస్తులకు మాత్రమే H1BC రుసుము పై అమెరికా వివరణ, సిపిఐ 25వ జాతీయ మహాసభలు ప్రారంభం. ఇక లోపల పేజీలో ఉన్న 1-2 కథనాలు చూస్తే మనం చాలా కీలకమైనటువంటి కథనం. ఆంధ్రప్రదేశ్లో విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండడం లేదు, పదే ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు అన్నది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రోజు రాసేటువంటి వార్తలు. మరి రోజు ఈ నాయకులు ఏం చేస్తున్నారు? కూటమి పక్షాల నాయకులు, ఉప ముఖ్యమంత్రి పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటున్నారు, అడపాదడప ఆంధ్రప్రదేశ్ గెస్ట్గా వస్తున్నారు. విద్యాశాఖ మంత్రి వీకెండ్స్లోనూ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు.
చంద్రబాబు ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళి రాక తప్పని పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వీటిలో తిరుగుతుంటే దీని ఖర్చు ఎవరిది? ఈరోజు సాక్షి రాసిన కథనం, ఎక్కే విమానం దిగే విమానం 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కి రాకపోకలు, మంత్రి లోకేష్ది అదే తీరు 77 సార్లు హైదరాబాద్కు ప్రయాణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయాణాలకు అంతే లేదు, ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉండడమే ఎక్కువ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఏళ్ల తరబడి రాష్ట్రం బయటే ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నారు, యలహంకలో ఉంటున్నారు అనేటువంటి విమర్శలకి ఇది కౌంటర్గా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు, రాష్ట్రం బయటే ఉంటున్నారు అని దీని అర్థం అన్నట్టు. నాడు పోగొడితే నేడు రాబట్టారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్ పెరిగింది అని రాశారు. లిక్కర్ సేల్స్ పెరిగింది, మరి ఆదాయం ఎందుకు పెరగట్లేదు? ఏమవుతుంది ఆదాయం? చూడండి, లిక్కర్ సేల్స్కి సంబంధించినటువంటి మద్యం అమ్మకాల లిస్టులో 2024-25తో పోలిస్తే 25-26లో 10% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10% పెరిగితే తెలంగాణలో 3%, తమిళనాడులో 5.3%, కర్ణాటకలో 4.2%, కేరళలో 6%. అంటే సౌత్లో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలోనే లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. మరి అమ్మకాలు పెరిగితే రాబడి ఏమైంది? అమ్మకాలు పెరగడానికి చూపించారు, మరి రాబడి కేవలం 3% ఎందుకు పెరిగింది? ఎక్కడ తేడా కొడుతుంది? ఎక్కడ అవినీతి అక్రమార్కుల పరం అవుతుంది? ఆలోచించాల్సినటువంటి విషయం. జనసేన ఎమ్మెల్యే ఇంటి పన్ను బకాయి 24 లక్షలు. జనసేన పార్టీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పంచాయతీ కట్టాల్సిన పన్ను బకాయిలు చెల్లించకుండా 24 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టారు. అందరికీ శుద్ధులు చెప్పే జనసేన పార్టీ అధినేత దీని మీద ఏమంటారో చూడాలి. మరి ఇక భారత్ చుట్టూ అమెరికా ఉచ్చు. మరి భారత్ చుట్టూ అమెరికా ఉచ్చు పన్నుతుంటే మరి భారత ప్రభుత్వం ఎందుకని కళ్ళప్పగిచ్చి చూడాలా? దానికి అడ్డుకట్ట వేసే విరుగుడు మంత్రం కనిపెట్టాలి కదా. అందులో ఎందుకు విఫలం అవుతున్నారు? అమెరికా ఉచ్చుని ఛేదించడంలో మోదీ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు సాగుతుంది? ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇక ఉద్యోగాల కోసం దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చాటి చెప్పేటువంటి విషయం ఇది. ఫ్యూన్ కొలువు కోసం లక్షలాది మంది దరఖాస్తుదారుల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ, పిహెచ్డి, పీజీ అభ్యర్థులు కూడా రాజస్థాన్లో నిరుద్యోగం తాండవిస్తోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రాజస్థాన్ ఒకటే కాదు, ఇండియా వ్యాప్తంగా నిరుద్యోగం చాలా చాలా తీవ్రంగా ఉంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాతా కోతా వాతా పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.